తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, నాయన మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవా మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా దేవా మీకే ఘనత. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్రమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా మీకే మహిమ. ఆది సంభూతుడైనటువంటి మా దేవా మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవా మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. జీవము కలిగినటువంటి మా దేవా మీకే ఘనత. మహోన్నతుడా నీకే స్తోత్రం. భూమాకాశంలో సూచించినటువంటి మా దేవా మీకే స్తోత్రం. కరుణా సంపన్నుడు అయినటువంటి మా తండ్రి మీకే ఘనత. కీర్తన నీడినటువంటి మా ప్రభా మీకే మహిమ. సత్య స్వరూపమైనటువంటి మా దేవా మీకే స్తుతి. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే మహిమ. జాలిగల దైవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం. బలము గల మా దేవా మీకే ఘనత. ఇజ్రాయెల్ కాపురమైనటువంటి మా దేవా మీకే మహిమ. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మేము ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి పరిశుద్ధతను కోల్పోయి మా అపరాధముల చేతను మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి తండ్రి ఆ అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి మీతో పాటు నడిపించే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా తల్లి గర్భాన పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా పాపములన్నీ కూడా తండ్రి ప్రభా నీవు దయాళుడు నాయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు గనక తండ్రి నాయన నీకు మొర్రపెట్టుకుని చూడండి వారందరి ఎడల కృపాశ్రయం గలవాడు అయినటువంటి తండ్రి ఇక నేను మా పాపములన్నీ మన్నించి తండ్రి మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతునట్లు సహాయం చేయమని అడుగుచున్నాం పరమ తండ్రి. ఇక నేను మా పాపములన్నింటినీ తుడిచివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నిష్కపటమైన మనసుతో తండ్రి ప్రార్థన చేయటం ఒక నేర్పమని అర్థిస్తున్నాం నాయన. తండ్రి మీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు సంఘంలో ఉన్న మేమందరము కూడా తండ్రి నాయన మాకు నేర్పమని అడుగుచున్నాము నాయన. ఇంకా నాయన అంధకార సంబంధమైన సమాధులలో ఉండి మా ప్రాణాలను విడిపించినటువంటి దేవా తండ్రి మీకే ఘనత మహిమ తెలుస్తున్నాం పరమ తండ్రి. మా పట్ల మీరు చేసిన ఉపకారాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. మేలుతో మా హృదయాలను తృప్తిపరుచున్న దేవా మీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇంకనైనా లోకాసులలోను నేత్రాసులను జీవపడంబములోను శరీర మోజుల నుండి పడిపోకున్నట్లు నాయన నేను మీ కృపా కాపుదల అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఇక నాయన సార్వత్రిక సంఘము తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి మీ సన్నిధిలో నాయన మేమందరము నిందారైతులుగాను పరిశుద్ధులుగాను బ్రతునట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ నాయన ఏ సమస్యల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుచున్నదో తండ్రి ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నాయన క్రీస్తు యేసు ఐశ్వర్యమునందు మీ ప్రతి అవసరము తీర్చబడినని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగోనైనా నాయన ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నా తండ్రి ఆ సమస్యల నుంచి ఆ బాధల నుంచి ఆ ఇరుకుల నుంచి ఆ ఇబ్బందుల నుంచి విడిపించే దేవుడు అని నాయన మీ సన్నిధిలో మొరపెట్టుకుని తండ్రి. ఆపత్కాలమందులో నాకు మొరపెట్టము నేను మిమ్మల్ని విడిపించదనని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. ఇక నేను అవసరతల్లోని ఏ అవసరతలో ఉన్న బిడ్డలైనటువంటి తోడ తండ్రి మీ సన్నిధిలో నాయన విడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఆయన. ఇక ఆత్మీయంగా తండ్రి మేమందరము ఎదుగుదలకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా తండ్రి అంతవరకు సహించడానికి కావలసిన ఓర్పును సహనమును వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఎవలను కుటుంబాలను సేవకుల కుటుంబాలను విద్యార్థులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయారకాల చట్టం భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ఆయన శోధనలోను బాధల్లోను ఇరుకుల్లోను ఇబ్బందులను బిడ్డలందరినీ కూడా ఆయన సహాయం చేయండి ఆయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ విధమైనటువంటి శోధనలో ఉన్న తండ్రి ఇగోనైనా నేత్రాసలో కానీ జీవపడంబంలో కానీ నేను ఏ విధమైన మాయలో చిక్కుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నేను వారిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా
తండ్రి ఆత్మఫలాలు మేము పండే విధముగా తండ్రి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము తండ్రి మేము పండే విధముగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. సాతాను తంత్రాల్లో పడిపోయినటువంటి బిడ్డలను, నేత్రాసులో పడిపోయినటువంటి బిడ్డలను తండ్రి విడిపించమని అడుగుచున్నాం. నిజమే తండ్రి, టీవీ సీరియల్స్లోనూ నాయన, సినిమాల్లోనూ నాయన, ఇదిగో తండ్రి మొబైల్లోనూ నాయన, యూట్యూబ్లో ఇదిగోనైనా షార్ట్స్ చూడడంలోనే కానీ ఏ విధమైన మాయలో పడిపోకుండా నాయన, ఎంత సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మేము పడిపోకుండా తండ్రి ఇదిగోనైనా ఇక మీ బిడ్డలమైన మమ్మల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునైనా మాకు తగిన బుద్ధిని, జ్ఞానము, వివేకము మాకు అనుగ్రహించండి. ఏ విధమైన మాయలో పడిపోకున్నట్లు నాయన మేము ఎల్లప్పుడూ నాయన మెలకోకుండా ప్రార్థన చేయనట్లు శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను రక్షణ కొరకు తండ్రి ఇకనైనా సంఘంలో ఉన్నటువంటి బంధువుల కొరకు, బంధువుల రక్షణ కొరకు నాయన, మా స్నేహితుల రక్షణ కొరకు, యవనుల కొరకు, స్త్రీల కొరకు, పిల్లల కొరకు, క్షేమం కొరకు, రక్షణ కొరకు, వారి బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన, సహాయం చేయండి తండ్రి. ఇకనైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, అభాగ్యులను, కూడు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డలకి తండ్రి సహాయం చేయండి అయినా. వారి అనుదిన ఆహార విషయంలో కానీ తండ్రి, వారి కట్టుబట్ట అవసరంలోనే కానీ ప్రతి అవసరంలో మీరు తోడేయండి తండ్రి. ప్రతి జీవికి నీ గుప్పులిపి నాయన ఆహారాన్ని ఇస్తున్నావు తండ్రి, వారి అవసరాలు తీరుస్తున్నావు నాయన. ఇక నేను అందరూ బట్టి మీకే వేలాది గుర్తుందాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నేను రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి స్వస్థత దాయిచ్చమని అడుగుతున్నాను నాయన. మరి ముఖ్యంగా ప్రయాణాల్లో నాయన ఇగోనని ఉదయకాల సమయంలో ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా క్షేమకరమైన ప్రయాణాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈరోజు డ్యూటీలకి, ఆఫీసులకి వెలుచున్నటువంటి బిడ్డలను తండ్రి, పనిపాట్లో వెలుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో మీ దయారకాల చట్టం కాచి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. వారి పనిపాట్లో మీరు తోడేయండి. సాయంకాలము క్షేమకరంగా వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరిన బిడ్డలనే కానీ, ఇంటర్వ్యూలకు వెళ్ళుచున్నటువంటి బిడ్డలనే కానీ మీ దయారకాల చాటున భద్రపరచమని సహాయం చేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ తండ్రి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయారకాల చాటున భద్రపరచమని వారి స్వస్థత దాయిచ్చమని అడుగుతున్నాం తండ్రి. నేను పిల్లలు లేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. పిల్లలను వారికి బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నాను. నిజమే తండ్రి, హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు నాయన. ఇగో తండ్రి, అబ్రహాం ప్రార్థన ఆలకించిన దేవుడు తండ్రి నాయన. ఇగో తండ్రి, వారి ప్రార్థన ఆలకించి ఏ విధంగా పిల్లల జకర్యా ప్రార్థన కూడా ఆలకించి తండ్రి వారి పిల్లలు లేని దంపతులకు పిల్లలు దయచేసావు, అట్టి విధంగా పిల్లలు లేని దంపతులను నాయన జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఈరోజు పుట్టినరోజులు, పెళ్లిరోజులు జరుపుకునే బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన వారికి మరో సంవత్సరం నాయన దయాకిరీటం మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన. ఇంకో తండ్రి, ఇకనైనా అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో మీ దయారకాల చాటున భద్రపరచమని తండ్రి, మీ నిండైన దీవెనలతో వారిని నింపమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశం యొక్క రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. మా దేశంలో సామాన్య ప్రజల కొరకే కానీ శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి, మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నట్టు అనేటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి, వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగుకనే తండ్రి సువార్తకు అడ్డగిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఇక తిరుగుబాటు చేస్తున్నట్టు బిడ్డలు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు, ఎరుగుకే తిరుగుబడుచున్నారు నాయన. అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి బండలాంటి రాతోదయాలు తీసివేసి మెత్తన మాంసహృదయాలు అనుగ్రహించండి నాయన. వారు ఎరుగు చేసిన పాపలను మన్నించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ, పోలీస్, సెక్యూరిటీ ఉద్యోగస్తులనే కానీ, సామాజిక ప్రజలను కానీ, అధికారులు కానీ ప్రతి ఒక్కరికి రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం, కృప చూపించండి ఆయన. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి వారిని అందరికీ కూడా రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని తండ్రి మీ దయారకాల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇంకో మరి ముఖ్యంగా పెళ్లిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని, ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మగబిడ్డలను, మగబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జతపరిచి తండ్రి మీ సన్నిధిలో నిందారహితులుగా, పరిశుద్ధులుగా బ్రతికినట్లు నాయన. వివాహం అన్ని విషయంలోని ఘనమేదుగాను, పాన్పు నిష్కలంగాను ఉండినట్లు తండ్రి, ఆ లేఖనములు నెరవేరినట్లు తండ్రి నాయన బిడ్డలను జతపరచమని అడుగుతున్నాం తండ్రి. సువార్త ప్రకటన చేస్తున్నట్టు బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన, వారి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన కృపా కాపుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. శోధనలో పడిపోకుండా శోధన జయించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి కృపా కాపుదలను అనుగ్రహించి నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. బుద్ధిగల కన్యకల వలె మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి లేఖనములను, దేవుని శక్తిని ఎరిగినట్లు మా మనోన్నతలు వెలిగించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి గారి ప్రార్థన చేయుటకు తండ్రి కావాల్సినటువంటి చేయడానికి కావాల్సినటువంటి శక్తిని ఇక ప్రార్థన మాకు నేర్పమని మీ సన్నిధిలో అర్థిస్తూ తండ్రి
ఇంకో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని తండ్రి నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకగొండి ప్రార్థన చేయనట్లు సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి మేమందరము కూడా నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి ఇక నన్ను మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము తండ్రి మీ సన్నిధిలోనికి వచ్చినట్లు తండ్రి మా అందరి ఎడల నాయన మీ కృప కాపుదల అనుగ్రహించమని ఆయన పాములు వలె తండ్రి వివేకము కలిగి ఉండి నాయన పావురు వలె నిష్కపటముగా ఉండునట్లు నాయన మాకు జ్ఞాన హృదయములు దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని వారి అవసరాలు తీర్చుకొని మీ మెండైన దీవులతో వారిని నింపమని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామము అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరట తండ్రి ఈ ప్రార్థన సమర్పించి నాయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.